చిన్నప్పుడు అయితే బాగా అంటే బాగా యాదుకుంది. మా బాప ఎప్పుడైనా టిఫిన్ చేయనీకి బయటకు తోలుకపోయిండనుకోర్రి, ఇగ ఆండాలమ్మ టిఫిన్ సెంటర్ అని మా ఊర్లో ఫేమస్ ఉంటుండే. అన్నట్టుగా ఆంటీ దగ్గరికి పోయినామనుకోర్రి, పెద్ద పెద్ద మక్క బుట్టలతోని గారెలేస్తుండే. లవ్ టేస్ట్ అనిపిచ్చేవి. మనందరికి చిన్నప్పుడు ఒక ఫేవరెట్ టిఫిన్ సెంటర్ ఉంటది గదా! మీ ఫేవరెట్ టిఫిన్ సెంటర్ ఏదో కామెంట్ చేయరు చూద్దాం. ఇగ ఎండాకాలం పోయింది, వానాకాలం షురు అయింది గదా! వానాకాలం వచ్చిందో లేదో మక్క బుట్టలు గూడా షురు అయితాయి. మా ఇంట్లో అయితే ఈ మక్క బుట్టలతోని గారెలు చేస్తే లవ్ అంటే లవ్ పానం అన్నట్టు అందరికి. ఇగ ఎట్లా చేయాలో చూపిస్తా పాండ్రి. ఇగ ముందుగాల ముదురువి లేతాయి 2 కాంబినేషన్ తీసుకోవాలి మక్కలు. అందులోకే మనం ఉల్లిగడ్డ, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, బెల్లం వేస్తాం మేము, టేస్ట్ మంచిగా ఉంటుంది. ఉల్లిగడ్డ ఉప్పేసి మెత్తగా పేస్ట్ చేసుకోరి. ఇక తర్వాత ధనియాలు మంచిగా నలుచుకొని, ధనియాలు, జీలకర్ర, కళ్యామాకు పైనుంచి వేసుకుంటాం. చాలా మంది మిక్సీలు వేస్తారు కానీ పైనుంచి వేసి ఏంటంటే మంచిగా దవడ కింద తగులుతా ఉంటే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఇక మంచిగా ఇట్లా గారెల్లాగా ఒత్తుకొని కాగుతున్న నూనెలు వేసుకున్నారు అనుకోరు, ఎర్ర గోలినాక మక్క బుట్టల గారెలు ఎంత టేస్ట్ ఉంటాయో. బెల్లంతో కూడా మంచిగా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. మీకు అంత నచ్చకపోతే బెల్లం అవాయిడ్ చేయవచ్చు. కానీ ఇవైతే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అంటే ఫేవరెట్. మీకు కూడా కంపల్సరీ ట్రై చేసిర్రు అనుకోండి, అస్సలు ఇడవరు అన్నట్టు. ట్రై చేస్తారు.